చూస్తుంటేనే 1 year అయితే ఇట్లా గడిచిపోయింది. అసలు అప్పుడే 1 year అయితే అయిపోయింది. ఇట్స్ అవర్ బ్రిదా పాప ఫస్ట్ బర్త్డే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈ ఫస్ట్ బర్త్డే వచ్చేసి మంచి రిసార్ట్లు అయితే చేసినారు మా అన్న వదిన. రిసార్ట్స్ నేమ్ అయితే విశ్వక్సేన్ రీట్రీట్. ఇది ఉప్పుగూడకి కోహెడా దగ్గరలో అయితే ఉంటుంది. నాకు సక్క అడ్రస్ గుర్తులేదు, కానీ మీరు ఒకవేళ చూడాలి అని అనుకుంటే మాత్రం విశ్వక్సేన్ రీట్రీట్ అని కొట్టేసి వచ్చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు రిసార్ట్ చూస్తేనే చాలా అంటే చాలా బాగుంది అనిపిస్తుంది కదా. ఇంకా మొత్తం చూపిస్తా, ఇంకా అదిరిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ లో చూస్తారు కదా, ఇదైతే కూర్చోడానికి అంటే ఫుడ్ తినడానికి అనమాట. ఈ రైట్ సైడ్ లో చూస్తారు కదా, ఇక్కడైతే ఫుడ్ అరేంజ్ చేసినారు. ఇక స్టేజ్ డెకరేషన్ కి వచ్చేసి అయితే ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది. ఆ కలర్ కాంబినేషన్ అదంతా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇంకా లోపలికి వెళ్తుంటే అది ఒకటి ఇది ఒకటి వస్తూనే ఉందన్నమాట. సో ఈ రిసార్ట్లో అయితే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి, రెయిన్ డ్యాన్స్ ఉంది, బాక్స్ క్రికెట్ ఉంది, అట్లా అన్నీ ఉన్నాయి. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ మంచిగా కలిసినాం. నాకు బాగా అనిపించింది, ఎందుకంటే ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైం ఎప్పుడో ఒకసారి ఎవరినో ఒకసారి చూస్తాం కదా. సో ఇట్లా ఫంక్షన్స్ అయినప్పుడు అందరూ వస్తే అలా కలిసినప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇంకో 2 weeksలో మా ధృవి పాప బర్త్డే కూడా ఉంది. ఆ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది మీకు. అడ్వాన్స్గా ఎవరైనా విషెస్ చెప్పాలంటే చెప్పండి. మనకి చిన్నపిల్లల బర్త్డేస్ ఎట్లయితే ఆల్రెడీ వచ్చిన పిల్లలతో గేమ్స్ అరేంజ్ చేసి కొంచెం ఫన్ యాక్టివిటీస్ అట్లా చేయించి వాళ్ళకు కూడా బాగా అనిపిస్తుంది కదా. సో అట్లాంటి యాక్టివిటీస్ కొన్ని అయితే చేసినారు. ఇట్లా గేమ్స్ అరేంజ్ చేసినందుకు ఇది వింటర్ సీజన్ అని పిల్లలందరూ మర్చిపోయి మంచిగా పార్టిసిపేట్ చేసినారు. రాయల్ ఎంట్రీ ఆఫర్ మృదా పాప ఆన్ టు ద స్టేజ్. ఎంత బ్యూటిఫుల్ అసలు. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా ఒక సెటప్ అయితే. మీరు చూస్తుంది అయితే బర్త్డే కేక్ చాలా ఎట్లనో ఉంది కదా. మీరు చూస్తుంది బర్త్డే కేక్ అని చెప్తే ఎనీవేస్ అదైతే బర్త్డే కేక్ గైస్. నేను వెళ్ళగానే స్టార్టర్స్ అన్నీ ట్రై చేసినాను. సో వెళ్ళగానే హాట్ బాదం మిల్క్ ఇచ్చినారు, నేను తాగలేదు. కాకపోతే మా పేరెంట్స్ అట్లా తాగినారు. దాని తర్వాత పానీపూరి ఇస్తే ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి. వేడివేడిగా పానీపూరి, కట్లెట్, చికెన్ స్టార్టర్స్, ఫిష్ ఏది వదిలిపెట్టకుండా అన్నీ తినేసాం. సో ఇంకా బిర్యానీ, హలీం ఇవన్నీ కూడా పెట్టినారు. నేను అప్పుడు తినడంలో బిజీ ఉండి వీడియో తీద్దామని మర్చిపోయాను అనమాట. అట్లా అయిపోయింది, ఏం చెయ్యలేము మనం దానికి. ఇక్కడ మా మమ్మీ డాడీ అయితే నన్ను ఒక ఫోటో తీయమ్మా అని అడిగితే నేను వీడియో తీసిన, ఫోటో తీయకుండా. మేము నార్మల్ వాటికే డ్యాన్స్ వేయకుండా ఆగలేము. ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి ఇదంతా చేసి ఉంటే ఎందుకు ఆగదని చెప్పండి. ఇక మా డ్యాన్స్ అయితే చూసారు మీరు.